లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎంపీగా పోటీ చేయబోతుంది నాగర్ కర్నూలు నుంచి బరిలక్క అని చెప్తున్నారు. మరి చేస్తున్నా అదే కదన్నా, అందుకే కంటిన్యూగా ఇప్పుడు నాకు అంత అనుభవం లేదు అనేసి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చాలా మంది నన్ను అన్నారు నీకు అనుభవం లేదు అని. ఈ ఎంపీ ఎలక్షన్లో అలాంటి మాట రాకూడదు అనేది అనుభవజ్ఞులైనటువంటి కొంతమంది మేధావులను కలుస్తూ వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి ఎలా ఏంటి అనేది నేను కంటిన్యూస్గా ఇప్పటికి నేను ఎప్పటి నుంచి అయినా అన్న నేను చదువుకుంటున్న టైంలో అయినా మధ్యాహ్నం తిని కాసేపు ఒక అర్ధగంటనైనా పడుకునేదాన్ని. ఆఫ్టర్నూన్ ఎలక్షన్ నిలబడ నుంచి ఈ రోజు వరకు కనీసం 6 గంటలు 5 గంటలు నిద్ర కంటే ఎక్కువ పోతలేను. పొద్దుగాల లేస్తే రాత్రి ఇంటికి పోయే వరకు 9 అవుతుంది. అంటే కలుస్తూనే ఉన్నా కంటిన్యూగా. నాకు ప్రచారంలో సపోర్ట్ చేసిన వాళ్ళని కానీ వాళ్ళని కలవడం, వాళ్ళకు నేను చెప్పడం, థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. ఆ రోజు టైం లేకున్నది. ఆ రోజు చాలా మంది కొంతమంది నా ఫేస్ చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే నేను ఏ ఊర్లో ప్రచారం చేస్తున్నా వాళ్ళకు రూట్ మ్యాప్ తెలియక చాలా మంది ఇంటి వరకు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను వీడియోల రూపంలో ప్రతిసారి థ్యాంక్స్ చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. వాళ్ళకి నేను ఎప్పటికైనా రుణపడి ఉంటా. ఇంకా ఏంటి అంటే కొంతమంది అన్న నేను నెంబర్ ఇచ్చిన నాకు హెల్ప్ చేయండి అని నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్ మిస్యూజ్ చేస్తున్నారు. కొన్ని వీడియోలలో ఇన్స్టాలో కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, మీకు బాయ్ ఫ్రెండ్గా ఉండాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి అని నా నెంబర్ పెడుతున్నారు. సో ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళు కూడా ఇలాంటివి చేయకూడదు. నేను చెప్తున్నా, నా నెంబర్ అంతా పోయింది. సో ఏది వాట్సాప్లో కూడా గలీజ్ మెసేజ్లు గలీజ్ ఫొటోస్ వీడియోస్ ఏమేమో షేర్ చేస్తున్నారు. సో వాట్సాప్ మెసేజ్ చూడడం కూడా బంద్ చేసిన. సో ఒక అమ్మాయిని నేను మెయిన్ అసలు నేను ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా అమ్మాయిని అయితే అమ్మాయినే కదా. సో ఒక అమ్మాయిని అయినప్పుడు ఏ థంబ్నెయిల్స్ పెట్టాలి, కొంతమంది సూపర్ అన్న నాకు చాలా సపోర్ట్ చేశారు. కానీ కొంతమంది ఓన్లీ వ్యూస్ పరంగానే ఏ థంబ్నెయిల్ పెట్టినా అవసరం లేదు, వ్యూస్ పోవాలి, నాకు హైలైట్ కావాలి. సో ఇక్కడ కొన్ని విషయాలలో వ్యూస్ అనేది ఇంపార్టెంట్, కొన్ని విషయాలలో అమ్మాయి లైఫ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకోటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన కూడా శిరీష కేసు పెట్టినా కేసు పెట్టినా ఎందుకు పెట్టద్దు చెప్పు. నేను వాస్తవాలే రాసినాము కావాలని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పైన శిరీష కేసు పెట్టింది అని చెప్పి కూడా వింటున్నాను. కొన్ని ఛానల్స్ కాదు, ఒక ఛానల్ పైన పెట్టినా. సో ఆ ఛానల్ కూడా దేనిపైన పెట్టిననే ముందు క్లారిటీ అనేది ఇస్తా. సో ఇన్ని వీడియోస్ మా ఫాదర్ వీడియో పెట్టినా నేను ఇప్పటి వరకు ఆ వీడియో చూడలేదు. చూస్తే నేను ఏడ వీక్ అయిపోతాను, నాకు అవసరం లేదు. ఎవరు పెట్టేది వాళ్ళు. మా ఫాదర్ వీడియో పెట్టిన కింద కామెంట్స్ చదవండి, ఒక్కటి నెగిటివ్ లేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే కొట్టేటట్టు ఉన్నారు. ఆల్రెడీ కొడదామని చూసిరంట మొన్న తెలకపల్లి గ్రామంలో. ఇట్లా బర్లక్ వాళ్ళ ఫాదర్ అంటే సంథింగ్ ఎవరెవరు అరే పట్టుకొని రా వీని బిడ్డనే బ్లేమ్ చేసిన అనేసి ఏదో బెదిరింపులు వచ్చినాయని నాకు తెలిసింది. అది నిజమా అబద్ధమో నాకు తెలియదు. సో ఏదైనా కానీ అప్లోడ్ చేసే ముందు ఒకటే చెప్తున్నా, సరే నేను ఏదైనా చిన్నదాన్ని, సరే మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, నాకైతే ఇది ఎక్కువ చాలా పెద్ద ఇంటర్వ్యూలు అయితే కాదు, ఎంత చేసినా చిన్న ఇంటర్వ్యూ అంటే తక్కువ కౌంటింగ్ అనమాట నా ఇంటర్వ్యూస్. నేను ఏదైనా మిస్టేక్ మాట్లాడితే దాన్ని తీసేసారు, నా చెల్లి లాంటిదో నా అక్క అట్లా అనుకోవాలి. కానీ ఏదో దాన్ని హైలైట్ చేసి అట్లా మాట్లాడి నా లైఫ్ స్పాయిల్ చేసి ఇంకా మస్తు లైఫ్ ఉంది నాకు. నెక్స్ట్ ఇక పెళ్లి చేసుకోవాలి, నాకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ మా ఫ్యామిలీ ఎలాంటిది ఉండొద్దు అంటే ఇలాంటి థంబ్నెయిల్స్ అనేవి కొన్ని ఉండకూడదు. అయితే ఇంకో చూస్తున్నాం మా పవన్ కళ్యాణ్ కి రాని డిపాజిట్ కూడా రాలేదు, బర్రెలక్కకి బాగా ఓట్లు వచ్చినాయని చెప్పి కూడా కంపారిజన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో మిమ్మల్ని. సో దాన్ని మీరేమంటారు? కంపారిజన్ చేస్తారు అంటే ఆయన పవర్ అనేది నా పవర్ నాది, ఆయన ఫాలోయింగ్ ఆయనకు ఉంటది. అట్లని నా విషయంలో ఆయన తక్కువ చేయడం అనేది నాకు కరెక్ట్ కాదనిపించింది. ఆయన అభిమానం ఆయనకుంటది, నా అభిమానం నాకుంటది. ఇక కొంతమంది ఇక చేస్తుంటారు అన్నయ్య, కానీ సార్ పట్టించుకోడు. సో చూస్తున్నాం ఆ వీడియోలు అక్కడ వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి కూడా బర్రెలక్క అని చెప్పి కొన్ని సభలలో కూడా నీ పేరు చెప్పడం జరిగింది. సో అప్పుడు విన్నాం, అది హ్యాపీగానే అనిపించింది మాట్లాడడం. ప్రతి ఒక్కరు నన్ను గుర్తించిరు కదా, పవన్ సారు నన్ను గుర్తించిండు, జగన్ సార్ నన్ను గుర్తించిరు, చాలా మంది మల్లాడి సార్ కానీ జేడీ సార్ ఐలయ్య సార్ కానీ వీళ్ళందరూ నన్ను గుర్తించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే. సో తెలంగాణ రాజకీయాల్లో కూడా బర్రెలకు ఒక సంచలనం అయిపోయింది. సో రీసెంట్ గా కొత్త ప్రభుత్వం వచ్చింది. సో 6 గ్యారెంటీలు అనుకుంటా కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ముంగడికి వస్తుంది, రేవంత్ రెడ్డి సీఎం అయిండు. సో నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ పైన మీకు? ఫస్ట్ నమ్ముతామన్నా, తర్వాత ఎట్లుంటది అనేది
తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒకటే మనం నెల రోజులకే అనడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు అన్నీ చేస్తున్నాం, ఇంకా గవర్నమెంట్ ఇంకా ఎంపీ ఎలక్షన్స్ అవన్నీ ఫామ్ అయినాక కొంచెం టైం ఉందనేసి చెప్తారు. మనం కూడా తొందర నిందేయడం కరెక్ట్ కాదు కదా. సో మనం చూద్దాం, కొంచెం చూసి తర్వాత కాకపోతే రైట్. ఎంపీగా కూడా బీఎస్పీ నుంచి పోటీ చేయబోతున్నా లేకపోతే ఇండిపెండెంట్ గానే చేస్తాను. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే కూడా మీకు ఇష్టం వేరన్నా. ఇష్టం ఉంటది, ఇష్టం వేరు, పోటీ చేయడం అనేది వేరు. ఆయన నాకు కేసు విషయంలో హెల్ప్ చేసిండు, ఆయన అంటే ఇష్టం, నాకు అభిమానం. అట్లానే ఆయన పార్టీలో చేస్తాను నేను ఎక్కడ కూడా చెప్పలేదు. సో ఏ పార్టీ నుంచి ఆఫర్ వచ్చినా కాంగ్రెస్ ఇండిపెండెంట్ గా చేస్తా, ఎందుకంటే జనాలు నన్ను ఇండిపెండెంట్ గానే ఇష్టపడుతున్నారు. వాళ్ళకి ఇష్ట ప్రకారం నేను ఉండాలి కదన్నా. సో ఇంకోటి కూడా శిరీష కామెంట్లు చూస్తున్నాను అనమాట, ఏపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా మేము కూడా బరలకలాగా ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నాము, సో మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పి కూడా కొన్ని చూస్తున్నా. సో వాళ్ళకి సపోర్ట్ చేయబోతున్నా, వెళ్తా ప్రచారంకి, ఏపీ కూడా వెళ్తా. వాళ్ళు చాలా మంది నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో మా ఇంటికి కూడా వచ్చిర్రు అనమాట. వాళ్ళు కూడా నిలబడుతున్నా, ఖచ్చితంగా నువ్వు ప్రచారంకి రావాలి మా సైడ్ అని చెప్పిరు. వాళ్ళ నెంబర్స్ కూడా ఇచ్చేసి వెళ్ళిరు. వాళ్ళకు ఎలా చేయాలనేది నన్ను అడుగుతున్నారు. నామినేషన్ వేసినప్పుడు ప్రాసెస్ కానీ లేకపోతే గ్రౌండ్ వర్క్ ఎట్లా చేయాలనేది నన్ను చాలా మంది అడుగుతురు. సో నేను ఇంటికి లేకపోయినా మా మమ్మీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, నా నెంబర్ తీసుకొని, నేను కొత్త నెంబర్లు ఎత్తట్లేదన్నా, ఎందుకంటే కొంతమంది కావాలని గలీజ్గా మాట్లాడుతురు, గలీజ్గా. సో నేను అంత బాధ అనిపిస్తుంది. ఇంకొంతమంది కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, పొగరు వచ్చింది అంటారు. పొగరు వచ్చింది అన్న వాళ్ళకి నా ఫోన్ ఇస్తా, తీసుకొని మాట్లాడండి, అప్పుడు తెలుస్తుంది. నేను ఫోన్ ఆన్ చేస్తా, నీకు కాల్ ఎత్తడానికి కూడా టైం ఉండదు. కంటిన్యూస్గా నైట్ 1-2 కాదు, నైట్ 1-2 కూడా కాల్స్ వస్తాయి. ఓకే. ఏపీకి పోయినా అమ్మాయి మధ్యలో పోలేదు, వెళ్తా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏపీలో కూడా ఎలక్షన్ వస్తున్నాయి. అవును. సో జగన్ పాలన ఐడియా ఉందా? ఉందన్నా. సో జగన్, జనసేన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఉన్నారు. సో బీజేపీ కూడా ఉంది అక్కడ. సో అక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నో కామెంట్స్ అన్నా, ఏం చెప్పాలనుకోవట్లేదు. కానీ ఇండిపెండెంట్ గా నిలబడ్డ ప్రతి ఒక్కరికి నేను వెళ్ళి ప్రచారం చేస్తా, ఏపీలో కూడా వెళ్తా. ఓకే. సో బర్రెలక్క శిరీష ఎలక్షన్ టైంలో కొన్ని కోట్లు సంపాదించింది, 100 కోట్లు సంపాదించింది. సో కొత్త ఇల్లు కొనుక్కుంటుంది త్వరలోనే, ఆల్రెడీ పొలం కూడా కొనేసింది అని చెప్పి కొన్ని నేనైతే వింటున్నా. సో మరి జనాలకు నువ్వు ఏం చెప్దాం అనుకున్నావు? నిజంగానే ఇవన్నీ తీసుకున్నావా? అంటే ఇప్పుడు జనాలు చాలా మంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు అనట్లేదన్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ నుంచి 10 రూపాయలు వచ్చినాయంటే నేను 10 రూపాయలు ఇచ్చే శీర్షకని ఎవరు చెప్పట్లేదు. ఇయ్యని వాళ్ళు, అరే ఉండి మా కళ్ళ ముందు సడన్ గా ఇంత ఎదిగిపోయింది కదా అని ఓర్వలేని వాళ్ళు ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు. సో అన్నారు కదా పొలం కొన్నది ఇల్లు కొంటుంది అని చెప్పేసి, కోట్లు వచ్చినాయని అంటారు కదా. ఆ రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్ళందరూ వచ్చి నా ముందుకు రండి, నేను ఎక్కడ పొలం కొన్నా, నా అకౌంట్స్ ఇన్ని ఉన్నాయి, ఏ అకౌంట్స్లో కోట్ల డబ్బులు పడ్డాయి, క్లారిటీ నాకు ఇవ్వండి. కోట్ల డబ్బులు పడ్డాయా నా ముందు రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్ళకి నేను ఇచ్చేస్తా, పక్కా ఇస్తా. ఇన్ని కోట్లు పడ్డాయని చెప్తున్నారు కదా. ఈ రోజు ఒక వీడియో చేసిన, 50 లక్షల నుంచి 1 కోటి దగ్గర పడ్డాయంట. ఆ అన్న నా ముందుకు వచ్చి నీ అకౌంట్లో ఈ అకౌంట్లో పడ్డాయి, లేకపోతే నువ్వు వీడ దాచిపెట్టినావు, నాకు క్లారిటీగా ఇన్ని చూపించమని చెప్పు, ఎన్ని డబ్బులు వచ్చినావు అన్ని డబ్బులు నేను అన్న చేతిలో పెడతా. 50 నుంచి కోటి అన్నాడు కదా, 50 నుంచి కోటి వరకు అన్న చేతిలో పెడతా నేను. సో ఇలాంటి రూమర్స్ ఎట్లా చేస్తారంటే ఫేమ్ అవ్వాలి. ఏ విధంగా అవ్వాలి? ఫేమ్ అయిన వాళ్ళ మీద రూమర్స్ చేస్తే ఫేమ్ అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రశాంత్ అన్న ఉన్నాడు, పల్లవి ప్రశాంత్ అన్న. ఆయన గురించి పల్లవి ప్రశాంత్ అన్న తోపు, పల్లవి ప్రశాంత్ అన్న మస్తు మంచోడు అని చెప్తే చూడరు. పల్లవి ప్రశాంత్ అన్న గురించి బండారం బయట పెట్టిన బర్రెలక్క అని ఒకటే తమ్నేలు, ఎగవాడి చూస్తారా లేదా చూడు. ఎగ్జాంపుల్ నాదే తీసుకో, బర్రెలక్క బండారం బయట పెట్టిన ఒక వ్యక్తి ఎగవాడి చూస్తారు. బర్రెలక్క మంచి మనసు, ఇంత మంచి మనసు గలదా అంటే చూడరు. సో నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తేనే ఫేమస్ అవుతారు. ఈ రీసెంట్ గా ట్రెండింగ్ లో ఉన్నదంటే నేను, నన్ను తిడితే ఫేమస్ అవుతాం. సో ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి ఫేమ్ అవ్వడానికి జనాలను కొంతమంది పిచ్చోళ్ళని చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక చిన్న మాట అన్న, మనం కోట్లు పడితే ఐటీ వాళ్ళు ఊరుకుంటారా అన్న? రారా? ఎంక్వైరీ చేయరా చెప్పు. నాకు 8 lakhs పడగానే అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. ఫ్రీజ్ చేసేసారు అకౌంట్. మార్చింది అంటే నాకు 3 అకౌంట్లు ఉన్నాయి.
ఒకటి ఎలక్షన్ అకౌంట్, నాకు ₹1 పడే నేను ఎలక్షన్ అకౌంట్లకే ట్రాన్స్ఫర్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ అంటే అంత ఈజీ కాదు. వాళ్ళకి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏంది అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు బ్యాంక్ ద్వారా అన్ని ఎంక్వైరీ చేసి అమౌంట్ సరిపోతుందా అని ఎంక్వైరీ చేసి మనం ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు మనం ఎలక్షన్లో ఎంత అమౌంట్ ఖర్చు అయింది, ఎంత డబ్బు నాతో ఉంది ఎలక్షన్ అకౌంట్లో, అన్ని వాళ్ళకు ఆల్రెడీ మొత్తం ఎంక్వైరీ ఉంటుంది. వాళ్ళు అనలేదే నా దగ్గర ఇన్ని కోట్లు, వాళ్ళు చెప్తారు కదా నేను ఏమైనా మిస్టేక్ చేస్తే. సో నేను ఎలాంటి మిస్టేక్ చేయలేదు. కోట్లు వచ్చినాయి అనేది చాలా పెద్ద అబద్ధం. సో ఈ కొంతమంది రూమర్స్ క్రియేట్ చేసి నన్ను బ్లేమ్ చేయడానికి ఆడుతున్నటువంటి కొన్ని గ్యామ్లింగ్స్